ఆ రోజు ఊరు పెద్దల పిల్లలేదు బంగారం ఇచ్చినప్పుడు, కమిటీ సభ్యుల పిల్లలేదు బంగారం ఇచ్చినప్పుడు, ఊర్లో కనీసం ఒక జనాభాను తీసుకెళ్ళి అక్కడ చూపెట్టలేదు. ఓన్లీ ఆ రోజు ఎండోమెంట్స్ వాళ్ళని పిలిచి వాళ్ళకి ఆ బంగారాన్ని అప్పచెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్ మారింది, టీడీపీ ప్రభుత్వం వచ్చింది. టీడీపీ ప్రభుత్వంలో అంతా నిజాయితీగా జరుగుతుంది, నిక్కచ్చిగా జరుగుతుంది, ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. ఎండోమెంట్స్ వారు మేము అడగకముందే ఏమో వీళ్ళు యాక్షన్ తీసుకుంటారేమో ప్రభుత్వం నుంచి అని చెప్పి వచ్చి అయ్యన్న పాత్రుడి కుటుంబ సభ్యులకి, అయ్యా మేము ఆ రోజు చేసిన తప్పే, ఎందుకంటే 5 లక్షల రూపాయల ఉన్న గుళ్ళు మేము టచ్ చేయకూడదు, కానీ ఒత్తిడి మీద మేము టచ్ చేయవలసి వచ్చింది. ఆ రోజు ఆదాయం చెక్ చేస్తే కూడా అంత లేదు, కానీ లాక్ చేయమని చెప్పారు. అందుకు వాళ్ళు ఇచ్చిన బంగారాన్ని ఒకసారి అందరి ముందు మీ ముందు తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళు తీసుకురావడం జరిగింది. అలా మేడం వచ్చారు ఎండోమెంట్స్ దగ్గర నుంచి. మేడం వచ్చి కమిషనర్ ఆఫీస్ నుంచి రావడం జరిగింది. వచ్చి పెడితే మనం వాళ్ళ దొంగ పనులు చేయం కాబట్టి మొత్తం కమిటీ సభ్యులు కానీ అందరూ కూడా, కొంతమంది పెద్దలు కానీ అందరినీ కూడా తీసుకురమ్మన్నాం. అలాగే ఆ ఎండోమెంట్స్ వారిని మేము కోరింది ఏంటంటే, ఏమన్నా కానీ మీరు ఈ నగల్ని టెస్ట్ చేయాలన్నా ఏం చేయాలన్నా కానీ లోకల్గా ఉన్న వ్యక్తినే పెట్టండి. ఏదో బయట నుంచి అనకాపల్లి నుంచో లేకపోతే వైజాగ్ నుంచో మీకు తేవద్దు. ఎందుకంటే మాకు లోకల్గా ఉంటే తను కూడా ఐ విట్నెస్ ఉంటాడు, సాక్షి ఉంటుంది కాబట్టి మాకు అప్పచెప్పే ముందు వాళ్ళని కూడా తీసుకురండి అంటే లోకల్ బంగారం షాప్ నుంచే వాళ్ళు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత తను ఆ టెస్ట్ చేస్తున్నప్పుడు దాంట్లో ఏదైతే ఆ రోజు అప్పచెప్పినప్పుడు మీరు కరెక్ట్గా విజువల్ కానీ ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఆ విజువల్ని కూడా మీకు మేము పంపిస్తాం. ఆ విజువల్లో ఏంటంటే చాలా సోకాల్డ్ నాయకులు ఎవరైతే వచ్చి ఆ రోజు బంగారాన్ని అప్పచెప్పారో, ఇదిగో ఇంత బంగారాన్ని అప్పచెప్తున్నామని ఇంత హారాలు పట్టుకొని అందరి ముందు ప్రదర్శించారో ఆ హారం డూప్లికేట్ అయ్యింది. మిగతా బంగారంలోని కొన్ని మిస్ అవ్వడం, డూప్లికేషన్ ఉన్నాయి. ఇది చూసి ఆ మేడంకి ఇంకా అక్కడికే ఇంకా ఒక పెద్ద బండరాయి వచ్చి ఆయన నెత్తి మీద పడినట్టు అయిపోయింది. వెంటనే భయపడి ఏం చేసిందంటే ఆయన చేత 2-3 సార్లు టెస్ట్ చేయించింది. టెస్ట్ చేయించినా కూడా ఆయన క్లియరే చెప్పాడు ఇది గిల్ట్ నగలని. చెప్పిన వెంటనే మొత్తం అంతా మళ్ళీ బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోయినా, మళ్ళీ వస్తానండి అని చెప్పి. సో ఇది మొత్తం చూస్తే నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే, ఏదో చాలా చాలా సులువుగా తీసుకుంటున్నారు, చాలా చిన్నగా తీసుకుంటున్నారు. అమ్మవారంటే చిన్న విషయం కాదు, మీకు మళ్ళీ చెప్తున్నాను. అందుకు నేను కోరుతుంది ఏంటంటే, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని, పోలీసు వారిని నేను కోరుతుంది ఏంటంటే, ఇది జరిగి ఇన్ని రోజులైందని మీకు తెలుసు. గవర్నమెంట్ తరపు నుంచి స్పీకర్ గారు కూడా రిక్వెస్ట్ చేశారు, దీని మీద కొంచెం ఎంక్వైరీ చేయండి అని చెప్పి. దీని మీద ఎంక్వైరీ చేసి అసలు ఎన్ని రోజుల నుంచి బంగారం ఎక్కడ ఉంది, అసలు కమిటీ సభ్యులు కానోళ్ళు ఎందుకో బంగారం అప్పచెప్పడానికి ఇక్కడికి గుడి దగ్గరికి కొంతమందికి రావడం జరిగింది, దాంట్లో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, దీంట్లో ఏం జరిగింది, ఎవరు ఈ గిల్ట్ నగల్ని పెట్టడం జరిగింది, అసలు ఈవోకి అప్పచెప్పిన తర్వాత ఈవో ఆ నగలు మొత్తం ఎక్కడ పెట్టాడు, ఏ ఆఫీసులో ఉన్నాయి, వాళ్ళు చెప్పడం బట్టి నాకు ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్నాయని చెప్తున్నారు. మరి అక్కడ ఆఫీసులో ఉన్నప్పుడు అప్పటి నుంచి తీయకపోతే ఇప్పుడు సడన్గా బయటకు వచ్చిన తర్వాత దాంట్లో గిల్ట్ నగలు ఎందుకు బయటపడ్డాయి? కాబట్టి ఇది క్లియర్గా మనం చూడవలసిన అవసరం ఉందండి.